నా యొక్క గలం విప్పిన రోజు, ప్రశ్నించటం ప్రారంభించిన రోజు. అభినయ్ దర్శన్ అనే ఒకడున్నాడు, క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడడానికి అని క్రైస్తవులకి తెలియచేసిన రోజు, అన్యాయాన్ని నిలబడి ప్రశ్నించిన రోజు 2025 మార్చ్ 25వ తారీఖున, కరెక్ట్గా సంవత్సరం క్రితం, క్రైస్తవ కంఠం మూగబోయిన వేళ ప్రవీణ్ పగడాలని ఈ లోకంలో లేకుండా చేసిన రోజున, ఆ రోజు అభినయ్ దర్శన్ అనే ఒక గొంతుక క్రైస్తవ సమాజంలో అన్యాయం జరిగితే ప్రశ్నించటానికి పుట్టింది. ఈనాటికి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ్యాన్ని భుజాల మీద మోసుకొని వెళ్ళారు. ఆయన అనేక డిబేట్లు చేశారు. క్రైస్తవ విలువలని, క్రైస్తవ గౌరవాన్ని సమాజానికి తెలియచేసే ప్రయత్నం అంతా ఇంత కాదు, అది అందరికీ తెలుసు. ఆయన మరణించక మునుపు ఆయన కొందరికే తెలుసు, కానీ ఆయన మరణం తర్వాత నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలందరి ఇళ్లలో ఆయన వెళ్ళి క్రీస్తు స్వార్థ ప్రకటించాడు. ఆయన మరణించిన తర్వాత ఈ రోజుకి నేను చెప్పగలను, ఒక క్రీస్తు కొరకు హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఇప్పటికీ అమరుడే, అమరుడే, అమరుడే. ప్రతి క్రైస్తవుడి ఇంట ఆయన బ్రతికున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది చంకలు గుద్దుకున్నారు, ఇక క్రైస్తవుల గొంతు మూగబోయింది అని. నేను ఆ రోజు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రవీణ్ పగడాల గారు ఈ లోకంలో లేకుండా చేసి ఇక క్రైస్తవులు అణిగిపోయారు, నోరు మూసుకున్నారు. వాళ్ళ తరపున వాదించే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు, అన్యాయాన్ని నిలదీసే వాళ్ళు లేరు అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ రోజు చెప్పాను, ప్రవీణ్ పగడాల గారి మరణం నిద్రపోతున్నటువంటి సింహాల వంటి క్రైస్తవుల్ని తట్టి 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 లేపితే ఈరోజు నాలాంటి వాళ్ళు అనేకులు ఆయన వేసిన మార్గంలో నడుస్తున్న, ప్రాణాలకు తెగించి కూడా నా క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాలని. We are in his way. He made the way for us. ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ నాయకుల కోసం మార్గం వేశారు, క్రైస్తవ విలువలు నేర్పించారు, క్రైస్తవ సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం ఆయన నేర్పించారు. ఆయన పదే పదే చాలా సందర్భాల్లో ప్రవీణ్ పగడాల గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటంటే, క్రైస్తవుడు చరిత్రను మర్చిపోతే చరిత్రలో లేకుండా పోతుంది క్రైస్తవ్యం అని చెప్పేవాళ్ళు ఆయన. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, భారతదేశానికి హాస్పిటల్స్ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్స్? మన క్రైస్తవ మిషనరీలు. ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఎవరు? మన క్రైస్తవ మిషనరీలు. ఇక్కడ సమాజంలో ఊరికి వెలుపల పడవేయబడినటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుల్ని హక్కున చేర్చుకొని వాళ్ళకు వైద్యం అందించింది, ప్రేమ చూపించింది ఎవరు? క్రైస్తవ మిషనరీలు. ఇది క్రైస్తవుని యొక్క చరిత్ర. దేశానికి ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే రాయటానికి లెక్కలు కూడా సరిపోనన్నటువంటి మంచి పనులు, మేలులు నా క్రైస్తవ మిషనరీలు భారతదేశం కోసం చేస్తే, ఈరోజు క్రైస్తవుడు ఆ చరిత్రను మర్చిపోయాడు. చరిత్రను మర్చిపోయి బ్రతుకుతుంటే ప్రవీణ్ పగడాల అన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, దైవిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో చెప్పాడు, క్రైస్తవుడా మేల్కో, క్రైస్తవుడా నిలబడు, క్రైస్తవుడా ప్రశ్నించు, నువ్వు మౌనివై ఉండొద్దు, క్రైస్తవుడు క్రైస్తవ చరిత్రని మర్చిపోకూడదు, వీఆర్ హియర్, వీఆర్ అలైవ్ అని సమాజానికి చూపిస్తూనే ఉండాలి అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. ఒక గొంతుక కోల్పోయింది, అదే రోజు అభినయ్ దర్శన్ అనే ఒక గొంతుక లేచింది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు నాకు. ఎందుకో తెలుసా? పోరాట యోధుడుగా,
క్రైస్తవ సమాజం కోసం ప్రాణానికి కూడా తెగించి అన్నీ వదులుకొని, కుటుంబాన్ని సహితం వదులుకొని, నేను రోడ్లెక్కటానికి, సమాజంలో తిరగటానికి, పాదయాత్ర చేయటానికి, గలం విప్పటానికి, క్రైస్తవుడికి సైనింగ్ అథారిటీలో మనకంటూ క్రైస్తవ నాయకులు ఉండాలి. క్రైస్తవులకి సమస్య వస్తే అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి మన సమస్యను తీసుకొని వెళ్ళాలి. పార్లమెంట్లో ఎంపీలు ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలి. క్రైస్తవుల తరపున మాట్లాడే ఒక క్రైస్తవుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండాలి అని ఒక అభినయ్ దర్శన్ పుట్టుకొచ్చాయంటే దానికి కారణం ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణం నన్ను తట్టి లేపింది. ఈరోజు ఆయన వేసిన అదే దారిలో, ఆయన ఆశయాలతో నేను కూడా ముందుకెళ్తున్నా. మీ అందరూ చూస్తుండొచ్చు. నేను జనవరి 27వ తారీఖున ఈ సంవత్సరం పాదయాత్ర ప్రారంభించాను అరకు నియోజకవర్గం నుంచి. ఇప్పటికీ 24 రోజుల పాదయాత్ర నేను ముగించుకున్నాను. 110 గ్రామాలు తిరిగాను. అక్కడ పరిస్థితులన్నిటిని నేను చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అలాంటి ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నాడు సామాన్య ప్రజలు, నా క్రైస్తవులు కూడా. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాట ఒక్కటి పట్టుకొని, మనకంటూ సైనింగ్ అథారిటీలో మన క్రైస్తవుడు ఉండాలి అనే ఒక్క మాటతో నేను అడుగులు ముందుకేసుకుంటూ వచ్చి ఒకే సంవత్సరం ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి అనేక చోట్ల, అనేక పట్టణాల్లో, అనేక స్థలాల్లో నా తోటి క్రైస్తవ నాయకులు ఆయన ప్రథమ వర్ధంతిని సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా ఊళ్ళలో జరుగుతున్నాయి, ఇక్కడ కూడా జరుగుతుంది అదే. అయితే మేమందరం కూడా ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన మాటల్ని గెలిపించటానికి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయనని ఎవరు మరవకుండా ఉండటానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. మా పోరాటం మేము పోరాడుతున్నాం. క్రైస్తవులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 4,50,00,000. ఆంధ్రప్రదేశ్ జనాభా 4,50,00,000 అయితే అందులో క్రైస్తవ జనాభా ఎంతో తెలుసా? సుమారుగా 2 కోట్లు మనం ఉన్నాం. 2 కోట్ల జనాభా అంటే ఆల్మోస్ట్ 40% మంది, ఆల్మోస్ట్ 40% ఉన్నారు క్రైస్తవులు. ఈ క్రైస్తవులు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడికి కులం ఉండదు. క్రీస్తు రక్తంలో కలగబడిన వాడికి ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని, ఓసీ అని ఉండదు. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, సంఘాలకి, ప్రార్థనా మందిరాలకు వెళ్ళే క్రైస్తవ జనాభాని నేను చెప్తున్నా. 2 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన నా క్రైస్తవ జనాభాకి కష్టం వస్తే ప్రశ్నించడానికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలా. అందుకే మనకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి, మన తరపున నాయకులు లేవాలి అని ప్రజలని, క్రైస్తవుల్ని, నిద్రపోతున్నటువంటి నా క్రైస్తవ సమాజాన్ని పురికొల్పి చైతన్యపరచడానికే ఒక అభినయ్ దర్శన్ ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఊరు ఊరు, గ్రామం గ్రామం, గడప గడప తిరుగుతుంటానికి కారణం అదే. 2 కోట్ల మంది మనం ఉంటే ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అన్నీ ఇన్ని కాదు, 1-2 కాదు, లెక్కకు మించిన దాడులు జరుగుతుంటే ఒక్క పేరు చెప్పండి, క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడే ఒక్క పేరు చెప్పండి చూద్దాం ఎవరైనా. కెన్ యూ మెన్షన్ ఎ సింగిల్ నేమ్? హూ ఈస్ స్టాండింగ్ ఫర్ us? హూ ఈస్ రైజింగ్ వాయిస్ ఫర్ ద క్రిస్టియన్స్? ఉండి నియోజకవర్గంలో భీమవరం దగ్గర 9 ప్రార్థనా మందిరాలని పట్టపగలు కూలిస్తే ప్రశ్నించే ఒక్కరు లేకపోతే అక్కడ పాస్టర్లందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయం కావాలి అని కడుపులు కొట్టుకొని ఏడుస్తుంటే ఒక్కరు కూడా సమాధానం లేదు, స్పందన లేదు, పరిష్కారం లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులే కాదు, క్రైస్తవులు కాని వాళ్ళు కూడా గుండెలు బాదుకొని ఏడ్చారు. ఇది అన్యాయం, ఇది హత్య, ఇది దారుణమైనటువంటి కుట్ర, ఇది అరాచకం అని. కానీ ఒక్కరు మన తరపున న్యాయం అడగటానికి లేకపోయారు. నేనేం చెప్తున్నానంటే, ఆయన చనిపోయిన రోజు నేనున్నాను రాజమండ్రిలో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నేనున్నాను, నేను పోరాడాను, నేను మాట్లాడాను, నేను 2 రోజులు అక్కడే ఉన్నాను. 50,000 మంది జనం
అక్కడ న్యాయం కోసం ఎదురు చూస్తే ఎదురు చూసిన వాళ్ళకు చివరికి దక్కింది ఏంట్రా అంటే కడుపు కోత, కన్నీళ్ళు, నిరుత్సాహం. మాకెవరు లేరా, మేము అనాథలమా? క్రైస్తవుడు అంటే భూమి మీద ఏ నాథుడు లేనివాడా అన్నటువంటి ప్రశ్నార్థకంగా అందరూ కూడా వెళ్ళిపోయారు. న్యాయం జరగల. అంతటి మహానుభావుణ్ణి ఈ లోకంలో లేకుండా చేస్తే ఒక్కరు గొంతు విప్పల. అందుకే నేను చెప్తున్నాను, 50,000 మంది అక్కడ నిలబడి ధర్నాలు, ర్యాలీలు చేయటం కంటే క్రైస్తవుల పక్షముగా న్యాయం అడగటానికి సైనింగ్ అథారిటీలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సైనింగ్ అథారిటీలో ఒక్కడుంటే మనకు న్యాయం జరుగుండేది. ఒక్కరుంటే 1,00,000 మంది రోడ్డు మీదకి ఎక్కి అరవటం కంటే ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించి చూడండి, న్యాయం ఎలా జరగదో మీకు అర్థమైంది. అట్లీస్ట్ ఈ రోజైనా కళ్ళు తెరుచుకోకపోతే నువ్వు కూడా ఒకరోజు ప్రవీణ్ పగడాల గారిలాగా కళ్ళు మూస్తావు. నువ్వు కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి నీకు కూడా తీసుకొని వస్తారు. ఆ పరిస్థితి రాకముందే జవహర్ లాల్ గారు చెప్పేవారు జవహర్ లాల్ నెహ్రూ గారు, క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం వంటి వాడు, తట్టి లేపకండి అని. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణంతో మనం నిద్ర లేచాం. ఒక మనిషి మరణం తర్వాత క్రైస్తవ్యంలో అంతో ఇంతో యూనిటీ వచ్చింది, ఐక్యత వచ్చింది, మార్పు వచ్చింది. రాజకీయం అంటే అయ్యో పాపం అని మాట్లాడే వాళ్ళు ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం నా క్రైస్తవుడు కూడా చెయ్యాలి, నా క్రైస్తవుడు అసెంబ్లీలో ఉండాలి, నా క్రైస్తవుడు పార్లమెంట్లో ఉండాలి అని 170 మంది క్రైస్తవులు ఈరోజు కోరుకుంటున్నారు. ఈ మార్పు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత వచ్చిన మార్పు ఇది. చాలా 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 నష్టపోయాం. ఈరోజు కళ్ళు తెరుచుకోకపోతే మన జీవితాలు అధోగతి అయిపోతాయి. పదునైన ఆయుధం మన చేతిలో ఉంది. ఏంటో తెలుసా? ఓటు అనే ఆయుధం. ఓటు అనే ఆయుధం. ఈరోజు నేను పోరాడుతుంది దేనికోసమో తెలుసా? పార్టీల మీద పగతో కోపంతో కాదు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు, ఏ పార్టీ ఆ వ్యవస్థాపక అధ్యక్షులకు వ్యతిరేకిని కాదు, ఏ పార్టీకి ఏ నాయకుడికి వ్యతిరేకిని కాదు, నేను అవినీతికి వ్యతిరేకిని, అరాచకానికి వ్యతిరేకిని, అన్యాయానికి వ్యతిరేకిని. అన్యాయం జరుగుతున్న చోట నిలబడి అన్యాయాన్ని వేళ్లతో పాటుగా పెకిలించి పడేయాలి. న్యాయాన్ని ప్రజల్లోకి పరిచయం చేసి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఓటేసి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజల్ని చైతన్యపరచడానికి ఈరోజు రోడ్లు ఎక్కాను. నేను చేస్తుంది తప్ప, నేను ఎవరిని కించపరచడానికి వేదిక మీద లేను. నేను అవినీతి ఎక్కడ మొదలవుతుందిరా అంటే నీ హక్కుని, నీ బాధ్యతని, రాజ్యాంగం నీ కల్పించినటువంటి ఓటు హక్కుని ఎవడో 1000కి 2000కి తాకట్టు పెట్టుకున్న రోజే నువ్వు భౌతికంగా చచ్చిపోయావు. అమ్ముకున్న రోజే నీ హక్కు పోయింది. రాజ్యాంగం కల్పించిన హక్కుని ఎవడికో అమ్మేశావు. ప్రశ్నించే హక్కు లేదు. ఎవరైతే ఓటుకు నోటు తీసుకొని డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి ఎక్కువ ఇచ్చిన వాడికి ఓటేస్తున్నారో మీ బ్రతుకులన్నీ ఎలాంటివో తెలుసా? ప్రశ్నించే హక్కుని కోల్పోయారు మీరు. వాళ్ళు ఇచ్చే డబ్బుకి ప్రశ్నించే హక్కుని కోల్పోయి ఇక మరలా రోడ్లు లేవు, మా ఊళ్ళో డ్రైనేజీలు లేవు, మాకు ప్రభుత్వ పథకాలు అందటం లేదని మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రశ్నించే హక్కుని అమ్ముకున్నావు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఇంకొక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నిజాయితీగా వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళకి జీతం ఇస్తుంది కాబట్టి నీకు ఉచితంగా పని చేసి పెట్టాలి, అది బాధ్యత. ఒకవేళ పని చేయాల్సినటువంటి అధికారులు లంచం అడుగుతా నువ్వేమంటావు తెలుసా? వాళ్ళు లంచగొండులు అంటావు, అవినీతి పరులు అంటావు, డబ్బు ఇస్తే తప్ప పని చెయ్యరు అంటావు. మరి నువ్వు చేస్తుంది ఏంటి? ఓటు నీ బాధ్యత కదా, ఓటు నువ్వు హక్కు కదా, అది నీ భారతదేశ పౌరసత్వ హక్కు కదా. ఓటుకి డబ్బు తీసుకోవడం తప్పు కదా. మరి నువ్వు కూడా లంచమే అడుగుతున్నావు కదా ఓటేయటానికి. ఎన్నికలు వస్తున్నాయంటే అరే ఓట్లు పట్టుకురా, మన ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మన ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మన ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, పట్రా. ఆ పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం, ఈ పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం, ఇంకో పార్టీ దగ్గర డబ్బు తీసుకుందాం. ఏ పార్టీ వాడు ఎక్కువ ఇస్తే ఆ పార్టీ వాడికి ఓటేస్తాం. బాధ్యతగా ఉచితంగా వెయ్యాల్సిన నీ హక్కుతో ఓటుని డబ్బుకు అమ్ముడుపోతే నిన్నేమంటారు? లంచగొండ్లు అనరా, అవినీతి పరులు అనరా, అన్యాయం అనరా. ఇక్కడ ప్రారంభమవుతుంది అవినీతి, అన్యాయం. నేను ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఈరోజు పార్టీని, పొలిటికల్ పార్టీతో ముందుకు అడుగులు వేయబోతున్నా.
పొలిటికల్ పార్టీతో, ఒక కొత్త ఎజెండాతో నేను ప్రజలకు ఏం చేయబోతున్నానో చెబుతూ ముందుకెళ్ళబోతున్నాం. అయితే నేను ఓటుకి నోటు పంచనని సూటిగా మాట్లాడుతున్నా. నేను వెళ్తున్న ప్రతి గ్రామంలో నేను ఓటుకి డబ్బు ఇవ్వను. 100 కోట్లు నా దగ్గర ఉన్నా నేను ఓటుకు డబ్బుని పంచి మిమ్మల్ని లంచగొండులు నేను చేయను. నాకు మీరంటే ప్రేమ. నాకు అవకాశం ఇచ్చి ఓటేయండి. మీకోసం సేవ చేస్తా, మీకు అవసరమైనవి చేస్తా, అందరి పథకాలను తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతా, మీకోసం ప్రాణాలైన తెగించి నేను పోరాడతా, అన్యాయం జరిగినప్పుడు మీకోసం నిలబడతా, మరి నిరాహార దీక్షలు చేస్తా. అవకాశం ఇచ్చి చూడండి. డబ్బు పంచిన వాడు ఎన్నికలు అయిపోయాక డబ్బే సంపాదించుకుంటాడు. డబ్బు పంచకుండా ఓటు అడిగిన వాడే నిజాయితీగా మీకోసం సేవ చేస్తాడమ్మా. అభినయ్ దర్శన్ డబ్బు పంచడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు సేవ చేయకపోతే అప్పుడు నా జుట్టు పట్టుకొని, నా షర్టు పట్టుకొని నిలబెట్టి ప్రశ్నించండి అని నేను చైతన్యపరుస్తున్నా. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఓటు నమ్ముకోవద్దు అని చైతన్యపరుస్తున్నాం. చాలామంది చెప్తున్నారు డబ్బులు ఇవ్వకుంటే ఓటేయరు ప్రజలు అని. ఒకవేళ అభినయ్ దర్శన్కి కనుక ఈ పరిస్థితి వస్తే, ఏ పరిస్థితి, ఓటుకు నోటు ఇచ్చి ప్రజల్ని కొనాల్సిన పరిస్థితి కనుక వస్తే రాసి పెట్టుకోండి, రాజకీయం నుంచి తప్పుకుంటానే తప్ప నా ఒంట్లో ఊపిరి ఉండగా ఓటుకి నోటు నేను పంచనుగాక పంచను. ఎందుకో తెలుసా? నాలో ప్రవహిస్తుంది నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి రక్తం. నా ఈ రోషానికి, నా ఈ మాటలకి, నా ఈ పోరాటానికి, నేను వేస్తున్న ప్రతి అడుగుకి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. దేవుని మీద ఉన్న ప్రేమ, ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న గౌరవం నన్ను అవినీతి వైపు అడుగులు వేయనివ్వదు. ఒకవేళ ఆ పరిస్థితే కనుక వస్తే ఆ రోజు ఈ ఒంట్లో నా ఊపిరి ఉండదు. ఇంత ఖచ్చితంగా నేను ముందుకు అడుగులేస్తున్నాను. క్రైస్తవులకి ఒక క్రైస్తవ పార్టీ కావాలి, యాక్టివ్గా పనిచేస్తూ. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అభినయ్ దర్శన్ అనే నాది కడప పట్టణం. నేను పుట్టి పెరిగింది కడపలో. కడపలో నేను ఉంటున్న ఇంటికి అద్దె 16,000. ఆ ఇంట్లో సుమారుగా 5 లక్షల రూపాయలు సామాను ఉండేది మా ఇంట్లో. పాదయాత్ర చేయాలి. ఇంతవరకు నా ఫ్యామిలీ కోసం బతికాను, నేను నా కోసం బతికాను, పేరు కోసం బతికాను. ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాం, ప్రవీణ్ పగడాల గారిని. ఆయన ఆశయాలు నిజం చేయాలంటే ఇంట్లో కూర్చొని కెమెరాలు పెట్టుకొని నేను పార్టీ పెడతా, నేను మీకోసం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తుంటే పనులు అవ్వవు. రోడ్డెక్కాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళేవాడే నిజమైన ప్రజాసేవకుడు, ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుడు అవుతాడని ఇల్లు వదిలేసి వచ్చాను నేను బయటికి. ఇంటి గుమ్మం నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఎన్నికలయ్యే దాకా కూడా నా ఇంటి గుమ్మం నేను తొక్కనని. మొన్న కరెక్ట్గా 10 రోజుల క్రితం మా ఇంటి సామానంతటిని కూడా మొత్తం అమ్మేశాను. ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేశాను. కారణం ఏంటో తెలుసా? నాకు డబ్బు కావాలి, పాదయాత్రకు డబ్బు కావాలి. ఒక్కరోజు పాదయాత్రకు నాకు అయ్యే ఖర్చు సుమారుగా 7,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. డబ్బు కావాలి. మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంట్లో సామానంతా అమ్మేసేయండి అని చెప్పాను. మొత్తం అమ్మేశారు. ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పాను, ఖాళీ చేశారు. ఇల్లు ఎందుకు ఖాళీ చేశాను తెలుసా? అదే 16,000 రూపాయలు అద్దె నాకుంటే నా దగ్గర ఒక వ్యక్తిని నేను పెట్టుకోవచ్చు, నా టీంలో ఇంకొకరిని జాయిన్ చేసుకోవచ్చు అని ఇల్లు ఖాళీ చేసి ఉన్న సామానంతా అమ్మేసి ప్రజల కోసమే నా శక్తిని, నా ప్రాణాన్ని ధారపోయాలి. చచ్చేలోగా నా క్రైస్తవ సమూహానికి కనీసం అసెంబ్లీలో ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి కానీ ఊపిరి విడిచిపెట్టకూడదన్నటువంటి సవాలుతో ప్రార్థనాపూర్వకంగా నా గృహాన్ని, ఇంటిని దాటి అడుగు బయట పెట్టాడు ఈ అభినయ్ దర్శన్. కెమెరాల ముందు, వీడియోల ముందు మాట్లాడేటువంటి పిచ్చివాడు కాదు అభినయ్ దర్శన్. ఈరోజు అన్నీ వదిలేసి రోడ్ల మీద స్నానాలు చేస్తున్నాం. సమయానికి భోజనం ఉండదు. నేల మీద పడుకుంటాను ప్రభువా. నేను ప్రజల కోసం ఒక నిరుపేద ఎలా బ్రతుకుతాడు అలా బ్రతుకుతాను ప్రభువా అని ఒక డెడికేషన్తో, ఒక కమిట్మెంట్తో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను. పాదయాత్రలో ఉన్నంత కాలం చాలామంది అన్న మా ఇంట్లో పడుకోండి అన్న, మీకోసం మంచు వేసామన్నా, మీకోసం బెడ్ అరేంజ్ చేసామన్నా అంటే నేను ఒకటి చెప్పానమ్మా, నేను ఒక సామాన్యుడిలాగా, ఒక నిరుపేదలాగా బతకటానికి వచ్చాను. నేను నా ప్రవీణ్ పగడాల గారి ఆశయాన్ని నెరవేర్చడానికి రోడ్డెక్కాను. నేను నాకు మంచాలు వద్దు, ఏసీ వద్దు, పరుపులు వద్దు, బాత్రూమ్లు వద్దు, లగ్జరీ లావిష్ నాకు వద్దు. అన్నీ చూసేసేసి నీ జీవితంలో
సేవా జీవితంలో అన్నీ చూసేసాను. ఇప్పుడు సామాన్యుడిగా నిరుపేదగా బ్రతకటానికి, నా సామాన్య ప్రజల్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి, అణిచివేయబడుతున్న, అనగారుతున్న, వెనకబడుతున్న సమాజాన్ని అసెంబ్లీ వైపు తీసుకెళ్లి కూర్చోబెట్టడానికే, నేను నిరుపేదగా బ్రతకటానికి, సామాన్యుడిగా బ్రతకటానికి నేను అడుగులేశాను. నా టీంతో పాటు నేను కూడా చర్చిలో పడుకుంటాను. నాకు ఒక చాప దిండి ఇవ్వండి, వీలైతే ఒక దుప్పటి ఇవ్వండి, పడుకుంటానంటే వాళ్ళు బాధపడుతూ ఇస్తున్న వాళ్ళు. ఈ లైవ్ చాలామంది చూస్తుండొచ్చు. అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గంలో వాళ్ళకు తెలుసు అభినయ్ దర్శన్ ఎక్కడ స్నానాలు చేస్తాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడని. పాదయాత్ర చేసిన ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా మంచం మీద నేను పడుకోవాలా, ఒక్కరోజు కూడా పరుపు మీద నేను పడుకోవాలా. ప్రతిరోజు నా ప్రభువు సన్నిధిలో పడుకుంటాను నేను. నాకు చర్చిలో పడుకోవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇన్ని రోజులు నేను చేసిన పాదయాత్రలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చర్చిలో పడుకుంటూ వస్తున్నాను నేను. చర్చిలో పడుకుంటే అదొక తెలియని ఆనందం, అదొక తెలియని సంతోషం, అదొక తెలియని ప్రశాంతత నాకు ఉంటుంది. ఇలా ప్రజల కోసం నేను రోడ్లు ఎక్కా. ఇది ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, ఎన్నికల వరకు మాత్రమే కాదు. ఈ ఉద్యమం, ఈ పోరాటం, ఈ దీక్ష, ఈ నిష్ఠ ఇలాగే అభినయ్ దర్శన్ ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు ఆగకుండా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ దేశానికి రైతే రాజు అని మాట్లాడడానికి పనికొస్తుంది. కానీ నేను రైతుల మధ్య తిరుగుతున్నా, వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడుతున్నా, వందలాది మంది రైతులతో ముచ్చట్లాడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్, మా బతుకులు బాగలేవు సార్. వ్యవసాయం చేస్తున్నాం కానీ రాబడి లేదు సార్. పంట వేస్తున్నాం కానీ రాబడి లేదు సార్. మా బతుకులు ఓడిపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ అంటే నేను ఒకటి చెప్పాను, అన్నా బాధపడద్దండి, నేను డబ్బులు ఇచ్చి ఓటు అడిగేవాడిని కాదు. నేను ఒక సామాన్యున్నన్నా, మీలాంటి ఒక సామాన్యుని, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని వాళ్ళతో పాటుగా కూర్చొని, వాళ్ళతో పాటుగా గంజి తాగుతూ, వాళ్ళతో పాటుగా భోంచేస్తూ నేను మాట్లాడి వాళ్ళని ఓటు అడుక్కుంటున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. నాకు నేను క్రైస్తవునన్న నన్ను చూడొద్దు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, నువ్వు క్రైస్తవుడివి కదరా, క్రైస్తవులకు మాత్రమే మేలు చేస్తావేమో. కాదు, నా బైబిల్ నాకు అది నేర్పించలా, ప్రవీణ్ పగడాల గారు అది నేర్పించలా, నా యేసయ్య నాకు అది నేర్పించలా. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు వాడే ఒక మాట ఏంటో తెలుసా? ఒక మనిషిని క్రైస్తవుడని, హైందవుడని, ముస్లిం అని మతాన్ని మెడలో ట్యాగేసి చూడకండి, మనిషిని మానవత్వంతో చూడండి, మనిషిని మనిషిగా చూడండి అని చెప్పిన ప్రవీణ్ పగడాల గారి మాట ఇప్పటికీ నా చెవిలో మోగుతూనే ఉంది. అందుకే నేను అంటున్నా, అభినయ్ దర్శన్ క్రైస్తవుల పక్షపాతి కాదు. సామాన్య జనములందరూ నష్టపోతున్న, ఇబ్బంది పడుతున్న, ఓడిపోతున్న, అనగారిపోతున్న, కన్నీళ్లు పెడుతున్న, అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ప్రతి సామాన్యుడికి గొంతుకనవుతాడు అభినయ్ దర్శన్. క్రైస్తవున్నే కానీ హైందవుడికి సమస్య వచ్చినా నేను అక్కడ ఉంటా, ముస్లింకి సమస్య వచ్చినా నేను అక్కడ ఉంటా, క్రైస్తవుడికి సమస్య వచ్చినా నేను అక్కడ ఉంటా. ఇది ప్రవీణ్ పగడాల గారు కోరుకున్నది ప్రతి క్రైస్తవుడి నుంచి. నేను అలాగే ఉండాలని నిశ్చయించుకొని ఈరోజు అడుగులు ముందుకేస్తున్నాను. పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తాను, చివరిలో పార్టీ పేరు చెప్తాను. నేను ఈరోజు ఈ మీటింగ్ ఇంత ఘనముగా జరగటానికి గల కారణం దైవజనులు రాజాజీ గారు. నిజంగా అన్న చాలా సహకారాన్ని ఇచ్చారు, ప్రోత్సహించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. పార్టీ అంటున్నారు, పార్టీ ఆవిర్భావం అంటున్నారు, ఏం మాట్లాడతారో అని. కానీ అన్న ప్రతిరోజు కూడా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. చాలా టెన్షన్కి గురయ్యారు ఆయన ఇన్ని రోజులు కూడా, దాదాపు వారం రోజుల నుంచి. అందుకే నేను ఎవరిని పేరు పెట్టి ఏ ప్రభుత్వాన్ని, ఏ నాయకుడిని మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అన్నకి ఇబ్బంది రాకుండా నేను మాట్లాడుతున్నా. ఈ మీటింగ్కి చాలా ఖర్చు అయింది. ప్రాముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలి. ఈ మీటింగ్ ఇంత విజయవంతంగా జరగటానికి గల కారణం కొందరున్నారు. అందరి పేర్లు నాకు తెలీదు, ఎందుకంటే నేను దాదాపుగా వారం రోజుల పాటు క్యూఆర్ కోడ్, ఫోన్పే నంబర్లు పెట్టి నేను మీటింగ్ పెడుతున్నాను, పార్టీ ఆవిర్భావ సభ పెడుతున్నాను. నేను పేదవాన్ని, నా దగ్గర డబ్బులు లేవు, మీరిస్తే నేను చేస్తా. అభినయ్ దర్శన్ పెట్టబోతున్నటువంటి పొలిటికల్ పార్టీ అది నా వ్యక్తిగత పార్టీ కాదు, ఇది క్రైస్తవుల పార్టీ, ఇది ప్రజల పార్టీ, ప్రజల చేత నడిపించబడాల్సిన పార్టీ అని నేను చెబుతూ మీరు సపోర్ట్ చేయండి. మీ స్థాయి కొద్దీ, మీ స్తోమత కొలది మీరు సహకారం అందించండి అని చెబుతూ వస్తే ప్రతిరోజు కూడా
5,000, 10,000, 4,000, 12,000, 16,000 ఇలా ఎవరెవరు వేశారో నాకు తెలీదు. 10 రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకవేళ లైవ్ చూస్తున్నా, వారిలో మీలో ఎవరైనా ఉన్నా, మీ అందరికీ పాదాభివందనం. ఈరోజు మీరు నాకు అందించిన ఆర్థిక సహకారంతోనే ఈ మీటింగ్ ఇంత విజయవంతంగా చేయగలిగాను. లేదంటే నా వల్ల ఎప్పటికీ కాదు. ఇంకొకరి పేరు నేను చెప్తా, ఆ ఒక్కరి పేరు నేను చెప్తాను. ఆవిడ హైదరాబాద్లో ఉంటారు, తెలంగాణ వస్తువురాలు. ఆవిడ ఫోన్ చేశారు మాకు, అభినయ్ దర్శన్ చాలా కష్టపడుతున్నాడు, పాదయాత్ర మేము చూస్తున్నాం, బాబు ఎంత ఖర్చు అవుతుంది మీటింగ్ అంటే, సుమారుగా 6-7 లక్షలు ఖర్చు అవుతుందమ్మా అని చెప్పాం. అయితే మరి ఎంత డబ్బులు కలెక్ట్ అయింది అంటే, మా దగ్గర 1.5 లక్షలు మాత్రమే ఉంది అని చెప్పారు మా వాళ్ళు. నేను కొంత సాయం చేస్తానని చెప్పారు ఆవిడ. ఎంత ఇస్తారు చెప్పలా. ఒకరోజు కొంత అమౌంట్ వేశారు, 2 రోజుల తర్వాత కొంత అమౌంట్ వేశారు, 4 రోజుల తర్వాత హైదరాబాద్కి రండి మీతో మాట్లాడాలని చెప్పారు. వెళ్ళాము, అక్కడ కొంత అమౌంట్ ఇచ్చారు, మరలా నిన్న కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక పెద్ద మొత్తంలో ఆవిడ ఇచ్చారు. ఆవిడ నన్ను ఎప్పుడు చూడలా, పాదయాత్రలోనే మొట్టమొదటిగా నన్ను చూడటమట. ఆవిడ కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత స్ఫూర్తి చేత నింపబడింది. ఆవిడ ఒక మాట చెప్పారు, బాబు పాస్టర్లకి అందరూ ఇస్తారు, సేవకులకి అందరూ ఇస్తారు, 100,000 మంది ఇస్తారు, కానీ మీకులాగా ఇల్లు వాకిలు వదిలేసి ప్రాణాలకు తెగించి క్రైస్తవ జాతి కోసం రోడ్డెక్కారే, మీలాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే నేను మీకులాగా తెగింపు కలిగిన క్రైస్తవులకే నేను ఇస్తాను, వెతుకుతూ ఉంటాను మీలాంటి వాళ్ళు ఎవరని. అప్పుడు మీరు నాకు దొరికారు, అందుకు నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను అని ఒక పెద్ద మొత్తం ఆవిడ నాకు సపోర్ట్ చేశారు. ఆవిడ పేరు, ఆవిడ డాక్టర్ గారు, ఆవిడ MBBS డాక్టర్. ఆవిడ చాలా పెద్ద, ఆవిడ మా తల్లి లాంటి వారు, మా అమ్మ లాంటి వారు. ఆవిడ డాక్టర్ సుచిత్ర కూచిపూడి గారు, హైదరాబాద్ నుంచి. ఆవిడ నాకు ఇచ్చిన సహకారం లేకపోతే ఈ మీటింగ్ నేను చాలా ఇబ్బంది పడేవాడిని, అన్నను కూడా ఇబ్బంది పెట్టేవాడిని. దేవుని మహాకృపను బట్టి అనేకులు అందించిన కొంతమంది నన్ను కామెంట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఒక లైవ్ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే చూశాను, నేను ఇంకొకరిలాగా టక్కు చేసుకుని అద్దాలు పెట్టుకుని డబ్బులు అడుక్కోనని. అరే పిచ్చోడా, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా పార్టీ అభివృద్ధి కోసం డబ్బులు అడిగారు, తప్పు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ అభివృద్ధి కోసం డబ్బులు అడిగారు, తప్పు కాదు అది. ఈరోజు అభినయ్ దర్శన్ వాళ్ళకంటే చాలా చిన్నాడు, పేదవాడు, ఒక సామాన్యుడు, సామాన్య ప్రజల కోసం రోడ్లు ఎక్కాడురా. మీకులాగా ఇంట్లో కూర్చొని కెమెరాల ముందు మాట్లాడలా, ప్రాణాలకు తెగించి ఇల్లు ఖాళీ చేసి సామాన్లు అమ్ముకొని రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు ప్రజల కోసం. ప్రజల మధ్యలో ప్రజలు డబ్బులు అడగడం తప్పు కాదు, ప్రజలు ఇస్తేనే ఈ పార్టీ ముందుకెళ్ళిద్ది. నాకు డబ్బులు ఎవరెవరైతే సహకరిస్తున్నారో అందరికీ తెలుసు. నేను లగ్జరీ చేస్తున్నానా, డబ్బుని మరలా తిరిగి ప్రజల కోసం ఖర్చు పెడుతున్నానా అన్న విషయం. నా అకౌంట్ నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో కానీ ఎక్కడైనా. బ్యాంకులో ఒకవేళ మీకు మేనేజర్ తెలుసుంటే చెక్ చేసుకోండి, గత 10 రోజులుగా ఎంత డబ్బులు పడ్డాయని. ఫోన్పే, గూగుల్ పే అన్నీ కూడా దానికి లింక్ అయి ఉంటాయి. తిరిగి 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 కొడితే కనీసం అంటే ఒక 2 లక్షలు రాలా, 2 లక్షలు రాలా. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేను డబ్బు మనిషి నేను కాదు, నేను ప్రజల మనిషిని. ప్రవీణ్ పగడాల కోసం అన్నిటికీ తెగించి ప్రజల మధ్యలో తిరుగుతున్న వ్యక్తిని. 3 సంవత్సరాల వరకు ఇంటి గడప తొక్కనని ప్రభు సన్నిధిలో ప్రమాణం చేసుకుని రోడ్డెక్కిన వ్యక్తిని నేను. నాకు సహకరించడం తప్పేమి కాదు, నాలాంటి వాడికి సపోర్ట్ చేయడం తప్పేమి కాదు. ఎందుకంటే నా కష్టం, నా ప్రయాస, నా ప్రతి అడుగు, ప్రతిరోజు నా జనం, నా జాతి, నా క్రైస్తవులు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, రైతే రాజు అన్నారు, రైతు బానిసగా బ్రతుకుతున్నాడు. పట్టణాల అభివృద్ధికి గ్రామాలు వెన్నెముక అన్నారు, గ్రామాలు వెనకబడిపోయాయి. ఈరోజు చాలామంది గ్రామాల్లోకి వెళ్తుంటే నా మీద పూలు చల్లుతున్నారు, గ్రామాల్లోకి వెళ్తుంటే చీరలు పరుచుకుంటూ వెళ్తున్నారు, గ్రామాల్లోకి వెళ్తుంటే పీట వేసి నా కాళ్ళు షూ ఇప్పేసి కడుగుతుంటే, అమ్మా నాకు కాళ్ళు కడగద్దమ్మా, మీకు దండం పెడతాను, కాళ్ళు కడగద్దమ్మా, నేను దేవుణ్ణి కాదు, దేవుడే శిష్యుల పాదాలు కలిగాడు, నా కాళ్ళు మీరు కడగద్దంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? గిరిజనులు, వాళ్ళు ట్రైబల్స్, వాళ్ళు ఆ అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే తెలుసా? వాళ్ళ ఊరికి అతిథి వస్తే కాళ్ళు కడగాలట, కాళ్ళు కడిగి కాళ్ళు తొడవాలట. ఒకవేళ వద్దు అంటే వాళ్ళని అవమానపరిచినట్టంట. వినండి,
తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొందరు. వీడు ఇప్పుడే కాళ్ళు గడించుకున్నాడు, ఇక ఎన్నికల్లో గెలిస్తే కాళ్ళ కింద పెడతాడని మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నా. నేను వెళ్ళే ప్రతి గ్రామంలో మీరు చూసేది ఒక్కసారి కాళ్ళు గడగటమే. ఆ గ్రామం అయిపోయేలోగా 10 మంది 10 సార్లు కాళ్ళు గడుగుతుంటే నాకు చిరాకు వచ్చి ఒక 4 రోజుల తర్వాత బూట్లు వేసుకోవడం మానేసి హవాయి చెప్పులు వేసుకుని వెళ్తున్నా. ఇప్పటానికి ఈజీగా ఉంటుందని దండాలు పెట్టి చెప్తున్నా. మీరు అట్లా సార్ మీరు మమ్మల్ని గౌరవించాలంటే కాళ్ళు గడిగించుకోండి, ఇది మా పద్ధతి, ఇది మా సాంప్రదాయం, ఇది మా సంస్కృతి అంటే నేనేం చేసేది. ఇక పూలు చల్లుతున్నారు. ఎందుకమ్మా, నేను పెద్ద లీడర్ని కాదు కదంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సార్ మా ఈ కుగ్రామాలు కొండల్లో లోయల్లో గుట్టల్లో ఉన్న మా ఈ గ్రామాలకి గత 35 సంవత్సరాలుగా ఒక్క నాయకుడు రాలా సార్. మీరు మా గ్రామాల్లోకి మమ్మల్ని గుర్తించొచ్చారు, మీకోసం పూలేంటి మా ప్రాణాలు పెడతాం సార్ అంటే నేను కాదనగలనా? కాళ్ళు కడిగితే వద్దనగలనా? చీరలు పడిస్తే వద్దు అనగలనా? ఎలా ఆపగలను? దీని మీద కొంతమంది సైటైర్లు కామెంట్లు కౌంటర్లు వేస్తున్నారు. అరే ప్రజల్లోకి రండిరా, రోడ్లు ఎక్కండి, చెప్పులు విసురుతారు కొంతమంది మాట్లాడే మాటలకి. నేను సగర్వంగా అతిశయంగా చెప్పగలుగుతున్నాను ఒక సేవకుడిగా. నేను 100% హైందవులు ఉన్న ఊర్లలోకి వెళ్ళాను. నేను ఒక్క క్రైస్తవుడు కూడా లేని అందరూ హైందవులు ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళాను. నేను ఒక్క చోట కూడా నాకు వ్యతిరేకత రాలా. ఒక్క గ్రామంలో ఇప్పటి వరకు నాకు నిలదీసి ప్రశ్నించిన వాడు లేడు. ఎందుకో తెలుసా, నేను సేవకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు హిందువుల్ని కానీ, ఏ రోజు మతాలని కానీ, ఏ రోజు మత గ్రంథాలని కానీ తక్కువ చేసి మాట్లాడిన వాడిని కాదు. నాకు తెలిసింది నా గ్రంథం చాటి చెప్పుకోవడం, నా యేసయ్య ప్రేమని గొంతు చింపి విప్పి చెప్పుకోవడం తప్ప నాకు ఇతర గ్రంథాలని, ఇతర సిద్ధాంతాలని, ఇతర విశ్వాసాలని, ఇతర నమ్మకాలని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు దానికి నేను ప్రోత్సహించను. కాబట్టి ఈరోజు రోడ్ల మీదకి ప్రజల మధ్యలోకి వెళితే ఘన స్వాగతం పలుకుతున్నారు హైందవులు కూడా. ఈ వీడియోలు పెట్టి మాట్లాడేటోళ్ళు ఎల్లండి రోడ్డు మీదకి. 2వ రోజు పాదయాత్రలో చెప్పులతో కొట్టకపోతే మిమ్మల్ని నా పేరు రాసి మార్చి పెట్టుకుంటాను. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల మీద పడి హైందవులని వాళ్ళని వీళ్ళని చెప్పి తిడుతూ ఉన్న మీరు సమాజంలోకి వెళ్తే ఎదుర్కోగలరా రాళ్ళ దెబ్బలు? అభినయ్ దర్శన్కి వ్యతిరేకత లేదు అని నిరూపించాను నేను ఈరోజు. ఈ పాదయాత్ర ఇంకా 1 సంవత్సరం మాత్రమే కాదు, ఈ రాజకీయ ఎన్నికలు వచ్చే వరకు, జనరల్ ఎలక్షన్స్ వరకు ఈ పాదయాత్ర ఆగదు. 3 సంవత్సరాలు. ఇంకా 5 నిమిషాలు నేను ముగిస్తా. ఇంతకు మీ పార్టీ ఏంటి సార్? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. చివరిలో చెప్తా పార్టీ పేరు. ఈరోజు 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభినయ్ దర్శన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. కొందరిని పోటీ చేయించబోతున్నాడు. ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వబోతున్నాం. ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ దగ్గరకైనా మీరు తెచ్చుకోండి చూద్దాం. నేను సవాల్ చేస్తాను మీకు. 100 కోట్లు ఉంటే తప్ప ఇవ్వరు, 500 కోట్లు ప్రాపర్టీ చూపిస్తే తప్ప ఇవ్వరు. కానీ అభినయ్ దర్శన్ ఒక సామాన్యుడు కాబట్టి రూపాయి డబ్బు లేకున్నా ఆ నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు, మంచి సేవ మనస్తత్వం కలిగినటువంటి ఒకరు వస్తే తిరిగి నేనే మీకు ఖర్చు పెట్టుకొని, మీకు నేనే క్యాంపెయినింగ్ చేసి, మిమ్మల్ని నేనే గెలిపించుకొని అసెంబ్లీకి మిమ్మల్ని నేనే పంపిస్తా. నేను టికెట్ ఇవ్వడానికి నేను డబ్బులు అడగను ఎవరిని కూడా. నేను గెలిపించుకుంటా, నా ప్రాణాన్ని అడ్డేసి గెలిపించుకుంటా. ప్రజల కాళ్ళు పట్టుకొని వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని చైతన్యపరిచి మీకు ఓట్లు నేనే ఇస్తా. నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా. కెమెరా ముందుండి చేతిలో మైక్ ఉంటే కళ్ళు వల్లు 4 అర్థం కాదు కొంతమందికి. నోటికి వచ్చింది అల్లా బాగేస్తారు. 175 నియోజకవర్గాల్లో పోటీ, 119 నియోజకవర్గాల్లో పోటీ. పూర్తి కాన్షియస్తో నేను మాట్లాడుతున్నా. అభినయ్ దర్శన్ అనే నేను నా పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది కేవలం 10 నియోజకవర్గాల్లో. రాసి పెట్టుకోండి, 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా. ఈ 10 నియోజకవర్గాల్లో 3 సంవత్సరాలు ప్రజలతోనే ఉంటా, ప్రజలతోనే తింటా, ప్రజలతోనే తిరుగుతా, ప్రజలతో మనసు కలుపుతా. ఈ 10 నియోజకవర్గాల్లో పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో నాతో పాటుగా కనీసం 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టబోతున్నా. ఇట్స్ మై ఛాలెంజ్. సవాల్ విసురుతున్నా. ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎక్కువ పని చేస్తా. నోటికొచ్చిందల్లా వాగటానికి నేను పిచ్చోన్ని కాదు. 175లో పోటీ చేస్తా. చేయొచ్చు. నా పార్టీ తరపు నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ చేయి అని చెప్పొచ్చు. 175లో నిలబడతారు. ఎక్కడా ఓట్లు పడవు నీకు.
నేను ఎంత కష్టపడగలను, నా ఎబిలిటీ నాకు తెలుసు, నా క్యాపబిలిటీ నాకు తెలుసు, నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. అందుకే 10 ఎన్నుకుంటున్నా. నేను 10 చోట్ల నిలబడతా, 5 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెడతా. కొంతమందికి ఉన్న ప్రశ్న, చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమనంటే, అన్న కేఏ పాల్ గారితో మీరు కలవచ్చు కదన్నా, కేఏ పాల్ గారు కూడా పార్టీ ఉంది కదన్నా అని ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి నేను తిరిగి ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఏంటంటే, తమ్ముడు, కేఏ పాల్ గారు అంటే నాకు చాలా గౌరవం. దేశ విదేశాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, అనేకుల ఆశీర్వాదం కోసం ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి మహోన్నతుడైన, మహాఘనుడైన. కానీ ఆయన పార్టీలో నేను చేరటానికి సిద్ధమే. కానీ దానికి ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్తాను అంట. నేను ఏంటన్నా అంటే, కేఏ పాల్ గారి పార్టీ ప్రజాశాంతి పార్టీ, క్రైస్తవుల కోసం పెట్టిన పార్టీ. ఆయన పార్టీ పెట్టి సుమారుగా 10 సంవత్సరాలు దాటిపోతుంది. కేఏ పాల్ గారు కాకుండా ఆ పార్టీలో రెండో పేరు చెప్పంట. నేను మీకు ఎవరికైనా తెలుసా? ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్ గారు తర్వాత ఉన్న పేరు ఏదని చెప్పగలరా మీరు? ఇంకో ఫేస్ ఏదని చెప్పగలరా మీరు? ఇంకొక వాయిస్ ఏదని చెప్పగలరా మీరు? ఒకరే. అర్థం ఏంటి? ఆయన తప్ప మరొకరికి అవకాశం లేదు పార్టీలో. వేల మంది జాయిన్ అయ్యారు, వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు. మాకు వాయిస్ ఉంది, వాడుకోట్ల, జ్ఞానం ఉంది, వాడుకోట్ల, పోరాడతాం, వాడుకోట్ల, ఎందుకు ఉండాలి మేము అని వెళ్ళిపోయారు అందరూ కూడా. ప్రజాశాంతి పార్టీ అంటే కేఏ పాల్ గారు ఒక్కరే, రెండో వ్యక్తి లేరు అక్కడ. అభినయ్ దర్శన్ గారు ప్రారంభించబోతున్న ఈ పార్టీలో ఒక్క 5 నెలల తర్వాత చూడండి, అభినయ్ దర్శన్ని మించిపోయిన వాళ్ళని 100 మందిని తయారు చేస్తాను నేను. 100 మందిని, నాకంటే బాగా మాట్లాడే వాళ్ళని, నేను వేదిక మీద లేకున్నా నాకంటే ఘనముగా మాట్లాడి ప్రజల్ని చైతన్యపరిచే వాళ్ళని 100 మందిని తయారు చేస్తాను నేను. ఇది నా గోల్. పార్టీ అంటే ఒక్కడిది కాదు, పార్టీ అంటే అందరిది. ఇది ఎవడెబ్బ సొత్తు కాదు, అసెంబ్లీ ఎవడెబ్బ జాగీరు కాదు, ఈ దేశం అందరిది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఇస్తే ఆ హక్కులు క్రైస్తవుడు వాడుకోలేకపోతున్నాడు, సిగ్గుచేటు. We have to utilize our right. మనకు ఆ హక్కు ఉంది, హక్కును వాడుకుందాం. ఈరోజే మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి. ఆ జడ్జిమెంట్ ఏంటో తెలుసా? నువ్వు సిక్కుల్లో కలిసినా, సిక్కు మతంలో కలిసినా నీ ఎస్సీ ఎస్టీ హోదా ఉంటుంది. నువ్వు హిందుత్వంలో కలిసినా నీ ఎస్సీ హోదా ఉంటుంది. నువ్వు బౌద్ధిజంలో కలిసినా ఎస్సీ హోదా నీకు ఉంటుంది. అరే పొర్రపాటున కానీ ఎస్సీ గాళ్ళు, ఎస్టీ గాళ్ళు ఎవరైనా క్రిస్టియానిటీలోకి వెళ్తే, క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే, యేసే నా దేవుడంటే, యేసు రక్తంలో కడగబడితే మీకున్న ఎస్సీ హోదా, ఎస్సీ హక్కు, ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ అంతా కూడా తీసేస్తాం అని సుప్రీంకోర్టు అఫీషియల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది ఈరోజు. అది మన పరిస్థితి. ఎక్కడికి దిగజారిపోతున్నాం మనం? 2 కోట్ల మంది ఉన్నాం. చెప్పుకోవటానికి, చప్పట్లు కొట్టడానికి మాత్రం పనికొస్తాం. ఓట్లు వేయటానికి మనం పనికిరామా? 2 కోట్ల మంది ఉన్న క్రైస్తవ జనాభా ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే పేరు చెప్పగలడా? ఒక ముస్లిమ్స్కి కష్టం వస్తే మాట్లాడడానికి ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు. హిందువులకి కష్టం వస్తే మాట్లాడడానికి ఒక హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు. క్రైస్తవులు రాష్ట్రంలో సగానికి దగ్గరగా ఉన్నటువంటి క్రైస్తవులకు కష్టం వస్తే మాట్లాడడానికి ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే లేడు సార్. ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యే లేడు సార్. ఒక్క క్రైస్తవ ఎంపీ లేడు సార్. ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఒకప్పుడు. కానీ వాళ్ళకు పదవి ముఖ్యం, పార్టీ ముఖ్యం. క్రైస్తవుని కొడుతున్నా మాట్లాడరు, చంపుతున్నా మాట్లాడరు, ప్రార్థనా మందిరాలు కూర్చున్నా మాట్లాడరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అభినయ్ దర్శన్ని మీరందరూ ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఎందుకు? మాకు కష్టం వస్తే వీడు ఒకడు మాట్లాడేవాడు ఉండాలి అని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు కష్టం వచ్చింది. మీ ఊరిలో చర్చి పడగొట్టారో, అన్యాయంగా మీ మీద దాడి చేశారో, అన్యాయంగా పాస్టర్ని చంపారో నాకు తెలీదు. అప్పుడు ఏం చేయాలి? అభినయ్ దర్శన్ మాట్లాడాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి. అలా నేను చేయకుండా అమ్మ నా పదవి పోయిద్దేమో, నా పార్టీ దెబ్బడిపోద్దేమో అని మౌనంగా ఉంటే మీరు నన్ను ఏమనుకుంటారు? అరే అనవసరంగా వీడికి ఓట్లేసి పంపించాం అసెంబ్లీకి. క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడని వాడు ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితేనేంటి, ప్రధానమంత్రి అయితే ఏంటి, వాడు మాకు పనికి రానప్పుడు అని అనుకుంటారా లేదా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు పార్టీ ముఖ్యం, పదవి ముఖ్యం, క్రైస్తవులు ముఖ్యం కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులను అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకొని అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ
క్రైస్తవులకు కష్టాలు వస్తే మాట్లాడడానికి ఒక్కరు కూడా గొంతుకు విప్పట్లేదు. అదే నా కన్నీళ్ళు, అదే నా ఆవేదన, అదే నా బాధ. ఈరోజు ఒకటే, సామాన్యుడికి రాజ్యాధికారం కావాలి. 2 కోట్ల మంది ఉన్న క్రైస్తవ జనాభాకి ఎమ్మెల్యే, ఎంపీ కావాలి. అభినయ్ దర్శన్ ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాడు. ఆ పార్టీ పేరు నేను అనౌన్స్ చేస్తాను ఒక్క నిమిషంలో. ఆ పార్టీలో చాలామందిని జాయిన్ చేసుకుంటాను. నాకు వేరే లీడర్లతో ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరూ క్రైస్తవ నాయకులను కలుపుకుంటాను నేను. ముందు ప్రతి క్రైస్తవ నాయకుడిని కలుసుకుంటాను నేనంటే నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటా. ఒకవేళ వాళ్ళ ఇంకా తగ్గకపోతే అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవడానికి నేను సిద్ధమే. ఎందుకంటే నా దేవుడు చెప్పింది, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. అన్నా నాతో కలవండి అన్నా, మనం కలిసి వెళ్దామన్నా, మన ఎజెండా ఒకటే, మన గురి ఒకటే. ప్రవీణ్ పగడాల గారి ఆశయాన్ని నెరవేర్చి అసెంబ్లీలో మన వాళ్ళు కూర్చోవాలంటే మనం విడివిడిగా ఉండి పోరాడితే పని అవ్వదన్నా. రండన్నా, కలుద్దాం, కలుసుకొని పరిగెడదాం, కలుసుకొని మాట్లాడదాం, కలుసుకొని ఓట్లు లాగుదాం, కలుసుకొని ఎమ్మెల్యేలుగా కూర్చుదాం, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటా అని అడుగుతా. నేను తగ్గించుకుంటా, డౌన్ టు అర్త్ వెళ్తా నేను. అయినా నేను రాను కాదు కూడదంటే నాతో వచ్చిన వాళ్ళని కలుపుకొని నేను ముందుకెళ్తా. ఎవరు లేకపోతే ఒంటరిగా వెళ్తా. ఎందుకంటే నాకు తెలిసి నేను క్రైస్తవ సమాజంలో ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం కోసం పాదయాత్ర చేసిన సువార్థికులు లేడు నాకు తెలిసి. మొట్టమొదటిగా ఈ అభినయ్ దర్శనే ఇంత డెడికేషన్తో చేస్తుంది. నేను అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం నేను చేస్తాను. నాకెవ్వరు శత్రువులు కాదు, వ్యతిరేకతులు కాదు. అర్థం చేసుకోండి.